శ్రీలక్ష్మి గారి మీద ఇలాంటి ఆరోపణ చేయడం ద్వారా జనాన్ని నమ్మించవచ్చు, లేకపోతే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని ఎలా అనుకున్నాడో నాకు అర్థం కావట్లా. ఏ రకంగానూ కూడా అది సింక్ అవ్వదు, ఎంతగా ట్రై చేసినా సింక్ అవ్వదు. ఎందుకంటే ఆవిడ మొత్తం కంప్లీట్ కెరీరు అక్కడ. తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కావాలని తెలంగాణ నుంచి తీసుకెళ్ళిందే మీరు. ఎగ్జాక్ట్లీ తీసుకెళ్ళిందే మీరు. ఆమె లీవ్ పెట్టి ఇక్కడ మరీ ఢిల్లీలో కూర్చుని వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర ఏదో సరే లాబింగో ఏదో తిప్పలపడి పాపం చేసుకుని వెళ్ళింది. తీసుకెళ్ళిందే మీరు. తీసుకెళ్ళిన మీరు ఈ రకమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారనేది ఒక పాయింట్ అయితే, భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏమాత్రం సంస్కారంతో లేదు. అది ఇందాక నేను చెప్పినట్టుగా నేలబారు, దిగజారుడు, బజారు భాష. ఆయన చెప్పాడు నేను ఉద్యమాలు చేసి వచ్చాను అని. ఉద్యమాలే కాదు, మీరు ఉద్యమాలు చేశారు, వామపక్ష ఉద్యమాలు చేశారు. అట్ ది సేమ్ టైం తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్గా కూడా చేశారు. దేవుడు అంటే పడని ఉద్యమాల్లో చేశారు, దేవుడి సన్నిధిలో చైర్మన్గా చేశారు. ఇటు ఈ రకమైన అదృష్టము మీలాంటి వాళ్ళు కొందరికే దక్కుతుంది. ఎనీవే, నేను దాన్ని డిస్ప్యూట్ చేయడం కాదు, కానీ అంత హుందాగా ఉండాల్సిన మీరు ఆ పదవులు, ఉద్యమాల్లో గౌరవం ఉంటుంది, ఉద్యమాలు చేసిన వాళ్ళకి తోటి వాళ్ళని మహిళలు ఎంత గౌరవించాలో ఉద్యమాల్లో ఉంటుంది. టీటీడీ చైర్మన్గా నోరు ఎలా అదుపులో పెట్టుకోవాలి, నాన్ వెజ్ కూడా తినరుగా ఆ పదవిలో ఉన్నన్నాళ్ళు నిజాయితీగా. అంత ఇదిగా ఉన్న మీరు ఇవాళ మాటలు మాట్లాడారు కానీ డబ్బులు తినచ్చు. ఐ జస్ట్ కాంట్ డైజెస్ట్ ఈ మాటల్ని. శ్రీలక్ష్మి గారికి సింపతి వస్తుందా ఈ మాటలతో లేదా అంటే నేను ఆ డిస్ప్యూట్ జోలికి వెళ్ళట్లా. ఆవిడకి అంత సింపతి రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక మహిళని అలా అనొచ్చా అనేది ఒకసారి ఆయన ఏమన్నాడో ప్లే చేస్తాను, తర్వాత దాని గురించి మాట్లాడదాం. అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని. ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. ఆవిడ క్రింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. ఏంటి పూతన అంట, లంకిణి అంట, 100 కోట్లు దోచుకుందంట, రోజుకు 1,50,000 చీరల, విగ్గు ఖరీదు 50 లక్షల, 11 విగ్గులు ఉన్నాయండి, 5.5 కోట్లు విగ్గులే ఉన్నాయా? ఈయనకి ఎలా తెలుసు? ఈయనకి ఏమన్నా అంటే అంత డీటెయిల్డ్గా ఆవిడ విగ్గుల గురించి కూడా తెలుసుకునేంత ప్రయత్నం, పరిశోధన ఎందుకు చేశారో నాకు తెలియదు. తర్వాత ఈ వైసీపీ వాళ్ళకి ఈ చీరల గురించి, చీరల ధరల గురించి మాట్లాడే అలవాటు ఏంటో. అప్పుడు అలాగే అమరావతి ఉద్యమంలో 1,00,000 రూపాయల చీరలు, 1,00,000 రూపాయల చీరలు అని అత్యంత హేయంగా మాట్లాడారు. మహిళా రైతుల్ని, మహిళా రైతులనే కదా చీరలు అనేది, ఇంకెవరిని అంటారు? మహిళా రైతుల్ని దారుణంగా అవమానించారు. ఇప్పుడు ఈయనేమో నేను అది చెప్పాను కదా, ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఆయనే చెప్తున్నాడు ఉద్యమాల్లో చేశాడని. చేసిన మాట వాస్తవం. వామపక్ష ఉద్యమాల్లో చేశాడు. వామపక్ష ఉద్యమాల్లో చేశాడంటే ఒక నిజాయితీ, ఒక క్రమశిక్షణ, పద్ధతి, పాడు ఉంటాయి. టీటీడీ చైర్మన్గా చేశాడంటే ఇంకా పద్ధతి, పాడు ఉంటాయి.
అలాంటి పరిస్థితుల్లో ఈ రకమైన మాటల్ని మనం ఎంతవరకు రిసీవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ అంశాన్ని చర్చిద్దాం.